This So conference already will said now be no. recorded. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు అసెంబ్లీ అప్రోచ్లో ఏమేమి ఉంటాయి. సో 2 types ఆఫ్ అసెంబ్లీస్ ఆర్ దేర్. సో one is the bottom down approach, and second one is the top down approach. Top down approach and bottom up approach, right? So what is the bottom up approach? So everything. So uh, ఏదైనా ఒక అసెంబ్లీ, సో లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద బెంచ్ వైజే ఉంది. దెర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ దేర్, రైట్? సో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఏ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇఫ్ ఐ హ్యావ్ ఏ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటే మాకు బిల్ ఆఫ్ మెటీరియల్స్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేస్తారనమాట. సో లైక్ వైజ్ యూ కెన్ సెలెక్ట్ ద బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బిల్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా మీకు మెజర్మెంట్స్ కోసం నేను ఇస్తున్నాను ఇది. సో కెన్ సీ దట్. సో ఐసోమెట్రిక్ వ్యూలో చూస్తే మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ బేస్. సో ఇది బెంచ్ వైజ్ యొక్క బేస్ అనమాట. సో అండ్ హియర్ ఇట్ ఈస్ వైజా. సో ఇది వైజా. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ, అండ్ దిస్ విల్ బి ద side view, right? Side views. So and there is a base plate here. So base plate is comes under this portion. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్లో మనకి బేస్ ప్లేట్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద జాక్ స్క్రూ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది జాక్ స్క్రూ. ఐడెంటిఫై దట్. సో ఇది ఏంటి, జాక్ స్క్రూ. సో దిస్ ఈజ్ అ బేస్ ప్లేట్, రైట్? సో బేస్ ప్లేట్కి మనకి సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ ఇచ్చారు, రైట్? అండ్ హియర్ బార్ గ్లోబ్స్ అనమాట. వీటిని బార్ గ్లోబ్స్ అంటారు. విట్ విల్ బి అనేది మీరు చూడొచ్చు. సో ఇక్కడ డయామీటర్ ఇచ్చేసి త్రూ అని ఇచ్చారు. సో చూసి మీకు జూమ్ ఇన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే డయామీటర్ వచ్చేసి త్రూ అని ఇచ్చారు. త్రూ అని అంటే ఏంటి అంటే త్రూ అవుట్ ద మెటీరియల్ అని అర్థం అనమాట. సో త్రూ హోల్ అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోల్ అన్నమాట. సో అలాగా హోల్ ఉంటుంది. సో ఇది ఎంత ఎంత ఉంటుందో అంత అన్నమాట. ఓకే, రైట్? సో ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, ఇక్కడ లెంత్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఈజ్ గివెన్ దట్ ఇది 9 mm ఇచ్చారు. అండ్ దిస్ విల్ బి ద 6 mm రేడియస్. 6 mm రేడియస్ అంటే 12 ఉంటుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ గోయింగ్ టు బి కటెడ్. సో అది కట్ అయిపోతుంది. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఇది మనకి ఇదేంటండి. సో దిస్ ఈస్ యాంగులర్ రైట్? సో యాంగులర్ కట్ అని మనకి ఎంత ఇచ్చారు, 1 mm ఇచ్చారు. సో బై యూజింగ్ దట్ డైమెన్షన్స్ ఓన్లీ యూ కెన్ డ్రా, రైట్? సో అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద యాంగిల్ ఇచ్చారు మనకి. సో ఇది ఎలా గీయగలుగుతారు మీరు? సో యాంగిల్ ఇచ్చారు అండ్ లెంత్ ఇచ్చారు. సో యూ కెన్ చూస్ బై యూజింగ్, మీరు ఫిల్లెట్స్ యూజ్ చేసినప్పుడు మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. అండ్ ద స్క్రూ బార్ ఈస్ గివెన్. స్క్రూ బార్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద క్లాంపింగ్ ప్యాడ్ ఈజ్ బిట్వీన్ మనకి జాక్ స్క్రూ బేస్కి అండ్ జాక్ స్క్రూకి మధ్యన ఉంటుంది ఇది. అండ్ సెట్ స్క్రూస్ ఆర్ ప్లేస్డ్ ఆన్ దిస్ పోర్షన్స్. సో ఎక్కడ మనకి అప్లికేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఈ సెట్ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ పోర్షన్లో కావాలో ఆ పోర్షన్లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. హియర్ మనకి ఇక్కడ చూస్తే, దీంట్లో చూస్తే వైజాగ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక కౌంటర్ బోర్ అనేది ఉంది. సో లైక్ ఇక్కడ కింద నుండి చూస్తే స్క్రూస్ ఉన్నాయి. సో మనకి ఎంత వాటికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది చూసుకొని యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓవెల్ ఫిల్టర్ అనేది యూ కెన్ యూజ్ ఇన్ టాప్ ఆఫ్ దిస్ వైజాలో టాప్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ ద సైడ్ వ్యూ. సో ఫ్రమ్ ద ఫ్రంట్ వ్యూ ఇట్ ఈస్ గివెన్ దట్ వన్ సైడ్ అంటే ఒకటే స్క్రూ హోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ 2 screws.
సో దీస్ ఆర్ ఇన్ హిడెన్ రైట్, హిడెన్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ సీ హియర్. సో అవి రెండు ఎక్కడ ఉన్నాయి, సో ఇక్కడ ఉన్నాయి అన్నమాట, రైట్. సో అలాగా యూ కెన్ ఇమాజిన్. అండ్ ఇఫ్ యూ సీ హియర్, దీస్ ఆర్ ద హోల్స్ ఇచ్చారు ఇక్కడ మనకు మళ్ళీ. సో ఈ హోల్స్ ఎంత డయామీటర్, సిక్స్ ఎంఎం డయామీటర్. అండ్ డెప్త్ ఎంత, 10 mm డెప్త్ అనమాట. సో బై బై యూజింగ్ దీస్ డైమెన్షన్స్ యూ కెన్ assume that. సో మీరు assume చేసేసుకోవచ్చు, దిస్ మస్ట్ బి గోయింగ్ అండర్ వాట్ వాట్ ఈస్ దిస్. సో ఇది ఎక్కడికి పోతుంది, సో స్క్రూ జాక్లోకి పోతుందా ఆర్ఎల్స్ బేస్లోకి వెళ్తుందా. సో బేస్లోకి వెళ్తుంది, మేబీ బేస్లోకి వెళ్తుంది ఇది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్క్రూ జాక్లోకి వెళ్తుంది, రైట్. స్క్రూ జాక్ అంటే వైస్ జా, సారీ, వైస్ జాలోకి వెళ్తుంది. వైస్ జాలో ఇక్కడ ఉన్న పార్ట్లోకి ఇవి వెళ్తుంది అన్నమాట, రైట్. సో this is the overall view. And you can assume that here it is given that M16 అంటే మనకి ఆల్రెడీ థ్రెడ్స్ ఉంటాయి కదా. సో థ్రెడ్డింగ్ పిచ్ అనేది మనకి ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ద థ్రెడ్స్ ఎలాగ డ్రా చేయాలో ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇఫ్ ఇఫ్ నాట్ థ్రెడ్ అనేది మీకు ఇవ్వలేదు అనుకోండి, బై ఛాన్స్ మీరు సపరేట్గా థ్రెడ్ డ్రా చేయాలి. దెన్ ఐ కెన్ క్లియర్లీ సింపుల్ ఎగ్జాంపుల్తో ఒకటి చూపిస్తాను. యూ కెన్ స్టార్ట్ విత్ దట్ మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్లో నేమ్ ఇచ్చేసేయండి. అండ్ దెన్ విల్ గో ఫర్ దిస్ థింగ్, అండ్ దీస్ థింగ్స్ గివ్ ద యాక్సిస్ సిస్టమ్, క్రియేట్ అ పాయింట్ హియర్, ఓకే. దెన్ select this thing, select the XY plane and click on position. So normal sketches లోనే నేను డ్రా చేస్తున్నాను. So see here, I'm using this thing, and using it. So if you see here, the blue line indicates that is a vertical body. సో అలాగే మనకి వచ్చింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్టికల్ బాడీ. సో అది ఇచ్చేసాను. దీనికి కూడా ఏమైనా వాల్యూ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, ఆర్ ఎల్స్ కెన్ మేక్ దిస్ వాల్యూ. సో అలా ఇచ్చేసాను కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 6 ఇస్తాను నేను ఇది. సో సి ఎగ్జిట్ వర్క్ బెంచ్ కొట్టాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ అ షాఫ్ట్. సో కరెంట్ బాడీలో ఉంది, మీరు ఏదైనా బాడీ క్రియేట్ చేసుకుంటారని అడుగుతుంది. క్రియేట్ అ బాడీ హియర్ అండ్ బ్రింగ్ ద స్కెచ్ వన్ టు బాడీ అండ్ give the pad here. So sorry, shaft here, and click on so ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ అయిపోయింది కాబట్టి యూ కెన్ క్లిక్ ఆన్ ద యాక్సిస్. సో వాట్ ఈస్ ద యాక్సిస్ హియర్, సో యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ దిస్. సో జెడ్ యాక్సిస్ ఉంది, జెడ్ యాక్సిస్ మీకు అవైలబుల్ లేదు, అక్కడ మీకు క్లిక్ అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ చూస్ బై హియర్ జెడ్ యాక్సిస్. కాబట్టి జెడ్ యాక్సిస్లో నేను క్లిక్ చేశాను అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలాగ మనకి ఇది ఫామ్ అయింది కదా. దెన్ యూ కెన్ గివ్ ద బాడీ టు బి. సో ఈ బాడీకి నేను ఏం చేస్తాను, ఎం థ్రెడ్ అనేది M12 కదా. సో హియర్ ఐ కెన్ మేక్ ద థిక్ పిచ్. సో M10. సో డెప్త్ ఈస్ గోయింగ్ టు బి, వాట్ ఈస్ ద డెప్త్ హియర్. సో అది డెప్త్ ఇచ్చేయచ్చు. యూ కెనాట్ చూస్ ద పిచ్ హియర్. సో పిచ్ అనేది మనం ఎంత ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ lateral face, what is the lateral face to be pitch. So here I'm going to make this as the lateral face, so limited face. సో అక్కడ వరకు క్లిక్ చేస్తే మనకి ఎక్కడ వరకు వచ్చింది, సో ఇక్కడ వరకే వచ్చింది అనమాట థ్రెడ్ అనేది, రైట్. సో బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. సో ఇది విజిబుల్గా ఉండదు, బట్
యూ కెన్ మేక్ మనకి uh, మనకి థ్రెడ్స్ అనేవి కనిపించాలి. థ్రెడ్స్ అనేవి ఫామ్ చేయడానికి యూ హ్యావ్ అనదర్ థింగ్, అనదర్ మెథడ్ అనమాట. ఇంకో మెథడ్ ఉంది. హౌ ఇట్ విల్ బి అనేది మీకు చూపిస్తాను చూడండి. యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ మేక్ దిస్, ఈ బాడీ మీద మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ మేక్ అనదర్ థింగ్, దట్ ఈస్ ఒక పాయింట్ని క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఆల్సో ఐ కెన్ మేక్ ఇట్ ఇస్ అన్ షేప్ డిజైన్. షేప్ డిజైన్లో మనం వెళ్తాము. So here the shape design, and here in the generative shape design, when you click on the generative shape design, so here you can choose, you can select one point here. So the point is select చేసుకోండి and click on OK here. సో అక్కడ థ్రెడ్ ఉంది కదా, మనకి థ్రెడ్ ఉంది కాబట్టి మనకి బాడీ అనేది మూవ్ అవ్వట్లేదు. సో హియర్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్, ఇది గో ఫర్ ద పార్ట్ డిజైన్. పార్ట్ డిజైన్లోకి వెళ్తున్నాం, మళ్ళీ షాప్ ఇచ్చాను and give the session as the z direction, and click on to the, click on OK here, and here I'm going to make మళ్ళీ ఒకసారి షేప్లోకి వెళ్తున్నాం. షేప్ డిజైన్, తర్వాత షేప్ డిజైన్, అండ్ ఇందాక మనం ఏంటి అంటే ఇందాక వచ్చేసి మనకి ఆల్రెడీ ఇందాక సర్ఫేస్ మీద థ్రెడ్స్ అని ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఓన్లీ థ్రెడ్స్ అనమాట. థ్రెడ్ మీద ఉంది అని చూపిస్తుంది. సో దట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్, మనకి అక్కడ డిఫికల్ట్ అయిపోతుంది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ కోఆర్డినేట్ పాయింట్ అనేది ఒక సెలెక్ట్ చేస్తాను. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆన్ ద సర్ఫేస్ రైట్. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై హియర్ ఇట్సెల్ఫ్. సో ఏదో ఒక పాయింట్లో మనం పాయింట్ అనేది క్లిక్ చేయండి. సో దట్ విల్ బి ఓకే. సో అక్కడ పాయింట్ క్లిక్ చేశాను. అండ్ దెన్ హియర్ ఇన్ ది వైర్ ఫ్రేమ్ టూల్స్లో మనకి ఏంటంటే ఇక్కడ యూ కెన్ చూస్ హియర్ కర్వ్స్ అనేవి ఉంటాయి. కర్వ్స్లో ఏంటి అంటే మనకి హెలిక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ హెలిక్స్ అండ్ గివ్ ఇట్ యాజ్ అ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాను. అండ్ యాక్సిస్ టు బి హెలిక్స్ అనేది ఎలాగ ఫామ్ అవ్వాలి. సో బై యూజింగ్ ద జెడ్ యాక్సిస్లో నాకు కావాలి అన్నాను. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ రైట్. అండ్ హియర్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్లో కావాలి అన్నాను. ఇట్ యూ కెన్ చూస్. అండ్ హియర్ యూ కెన్ చూస్ ద పిచ్ వాల్యూ మనం ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ గోయింగ్ టు బి 1.5 ఇస్తాను పిచ్చింగ్ అనేది. అండ్ హియర్ యూ కెన్ సెలెక్ట్ ద హైట్. హైట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద లెంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రౌండ్. సో ఈ పిచ్ ఉంది కదా, సో ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ వరకు ఎంత అయితే ఉంటుందో దాన్ని హైట్ అంటారు అనమాట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ థింగ్ టు సర్టెన్, ఎంత ఉందో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. వాట్ ఈస్ 45. సో 45 ఉంది కాబట్టి ఒక 30 ఇస్తాను నేను. రివ్యూ కొట్టి చూడండి, ఇక్కడ దానికే ఇచ్చింది. అండ్ గివ్ ఇట్ టు, సో కౌంటర్ క్లాక్ వైజ్ కావాలా యూ కెన్ చూస్ అనమాట. అండ్ యాంగిల్ ఎంత కావాలనేది కూడా యూ కెన్ మేక్ ఇట్. ఓకే. సో ఇన్వర్డ్స్ కావాలా, అవుట్వర్డ్స్ కావాలా, సో యూ కెన్ చూస్ ఇట్. సో ఇప్పుడు ఒక హోల్ ఉంది. ఆ హోల్లో మీకు ఇన్వర్డ్స్ కావాలంటే ఇన్వర్డ్స్ వస్తుంది, ఆర్ అవుట్వర్డ్స్ కావాలంటే అవుట్వర్డ్స్ వస్తుంది. లైక్వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ దాకా నేను ఇచ్చాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత యూ గో ఫర్ ద పార్ట్ డిజైన్. సో మళ్ళీ ఏం చేస్తానంటే పార్ట్ డిజైన్లోకి వచ్చేస్తాను. సో పార్ట్ డిజైన్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ సెలెక్ట్ ద ప్లేన్ హియర్. ప్లేన్ ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద సర్ఫేస్. సో ఏదైతే సర్ఫేస్ మనం డ్రా చేసాం, హెలిక్స్ సర్ఫేస్ ఏదైతే డ్రా చేసాం, ఏదైతే కర్వ్ ఇచ్చామో ఆ కర్వ్ దగ్గరికి రావాలి. సో పాయింట్ షుడ్ బి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీథింగ్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ కానీ ఆ స్టార్టింగ్ పాయింట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇక్కడ ఓకే చేసిన తర్వాత
యూ కెన్ సెలెక్ట్ దిస్ ప్లేన్. సో దీన్ని ఏం చేస్తామంటే పొజిషన్ స్కెచ్ తీసుకెళ్ళండి. దేర్ యూ కెన్ క్రియేట్ ఏ sketch there. So select the positions and reverse horizontal చేస్తే మనకి ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా. ఈ సర్కిల్ని సో పిచ్ ఈజ్ 1.25 ఇచ్చాం కదా మనం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ this this to be, so diameter ఎంత ఇద్దాం? సో 1.25 ఇద్దాం. then click on exit workbench. సో exit workbench లోకి వచ్చేసాను. then here by using this rib command. సో rib command లో మనం ఏం చేస్తామంటే సారీ సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు, నేను పద్దాకలు మర్చిపోతున్నాను చూడండి. నేను బాడీ నేను ఎక్కడ గీసాను, జామెట్రికల్ సెట్లో గీసాను. బట్ హియర్ వేర్ యూ హ్యావ్ టు డ్రా దిస్ స్కెచ్ అనేది ఎక్కడ డ్రా చేయాలి? యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బాడీ అండ్ క్రియేట్ డ్రా ఇట్ ఇన్ బాడీ టూ, రైట్? బాడీ టూలో రావాలి. సో హియర్ రిప్ కమాండ్ యూస్ చేశాను. రిప్ కమాండ్లో ఆల్రెడీ ప్రొఫైల్ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇట్ ఈస్ నో నీడ్ టు క్లిక్ ఆన్ ద ప్రొఫైల్. అండ్ హియర్ సెంటర్ కర్వ్ ఏది? సో దిస్ విల్ బి ద సెంటర్ కర్వ్, రైట్? సో ఈ సెంటర్ కర్వ్ నేను ఆల్రెడీ ఇచ్చేస్తాను. సో click on the preview here. Here I am able to make this thing, right? So ilaga manam cheyochu. And here by using the boolean operation I can remove this body too. So this thing, so click on OK. Diameter 1 mm కి తగ్గిస్తాను. then it will be easy అనుకుంటున్నాను. ఓకే, buffer I'm going to remove from body. This body. సారీ, బాడీ టూలో మనకి అన్ని బాడీ టూలోనే ఉన్నాయి కదా. సో అందుకని మనకి ఇది అవ్వట్లేదు. సో బ్రింగ్ దిస్ రిప్ కమాండ్ టు సో దీన్ని ఏం చేస్తారంటే బాడీ 3లోకి తీసుకురండి. సో బాడీ 3లోకి తీసుకొని వచ్చి యూ కెన్ గివ్ ద రిప్ కమాండ్ హియర్. సో రిప్ కమాండ్ ఇచ్చేసి యూ కెన్ సెలెక్ట్ ద కర్వ్ హియర్. సో కర్వ్ కొట్టేసాను అండ్ విత్ ద ప్రివ్యూ అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బాడీ 3ని రిమూవ్ ఫ్రమ్ బాడీ 2, బాడీ 2లో నుండి రిమూవ్ చేస్తాను. దెన్ యూ కెన్ సీ, సో మనకి సో థ్రెడ్స్ అనేవి ఫామ్ అయినాయి కదా.
సో లైక్ వైజ్ మీరు థ్రెడ్స్ అనేవి ఫామ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద ప్రొఫైల్ యూఆర్ టేకింగ్, సో ఏ ప్రొఫైల్ అయితే మీరు తీసుకుంటారో దాన్ని బట్టి మనకి థ్రెడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ నేనేం చేశాను, సో సర్క్యులర్ ప్రొఫైల్ తీసుకున్నా కాబట్టి మనకి ఇలాగ ఫామ్ అయింది. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ది షార్ప్ ప్రొఫైల్. సో ట్రయాంగిల్ షేప్లో ఒక ప్రొఫైల్ తీసుకున్నారంటే యూ కెన్ మేక్ ద ట్రయాంగిల్స్, రైట్, ట్రయాంగిల్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. లైక్ వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇలా మనం డ్రా చేయాలి. ఓకే, రైట్, అర్థమైందా? హౌ హౌ వీ కెన్ మేక్ ద స్క్రూస్. సో థ్రెడ్స్ ఎలా ఫామ్ చేయాలో అర్థమైంది కదా. ఓకే దెన్, సో దిస్ ఈజ్ ద అవుటర్ వ్యూ ఆఫ్ దిస్ థింగ్. సో ఇక మీకు ఇంకా డయాగ్రామ్లో ఇంకా చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చేసి సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసేసాను నేను. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ ఆల్రెడీ డ్రాన్ దీస్ థింగ్స్. సో ఇక్కడ చూస్తే మీరు 6 mm త్రూ హోల్ అనేది 6 mm ఉంది. దట్ మీన్స్ ది ఇన్నర్ సర్కిల్, సో ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అది 6 mm త్రూ అనమాట. అండ్ ద అవుటర్ సర్కిల్ దట్ ఈస్ అ కౌంటర్ హోల్, కౌంటర్ శంకర్, దట్ విల్ బి డయామీటర్ ఆఫ్ 10 mm ఫ్రమ్ వేర్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ 4 mm థిక్నెస్. సో ఈ సింబల్ ఏంటి అంటే, అప్ టు వాట్ ద డిస్టెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 10 mm. సో 10 mm డయామీటర్ అనేది ఎంత డిస్టెన్స్ వాటికి అనేది మనకి చెప్పడం కోసం అది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా ఇక్కడ మీకు. అండ్ ఇది మీరు ట్రై ఇట్ ఓన్. మీకు అవ్వకపోతే ఈరోజు నేను పెడతాను, ఈరోజు నైట్ మీరు ట్రై చేయండి. సో ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇదొక డయాగ్రాము, ఇదొక డయాగ్రాము మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ మీకు రాకపోతే నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా? అండ్ దీస్ దీస్ ఆర్ ఈజీ టాస్క్. సో ఇవి ఈజీగానే ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ డూయింగ్ దీస్ థింగ్స్, సో ఇవి మీరు డ్రా చేయడానికి ఏమైనా ఇబ్బంది పడితే ఐ కెన్ ఇష్యూ. సో నేను అది చెప్తాను మీకు. ఓకే, సో కమ్ టు అవర్ సెషన్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో అసెంబ్లీ డిజైన్లోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద స్టార్ట్ మెనూలో మెకానికల్ డిజైన్, అండ్ దెర్ ఇస్ అ module called so there is a um, module called as assembly design. So assembly design module ఉంటుంది. You can click on directly click the assembly design లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ యాజ్ ద ప్రొడక్ట్ ఐడియా. సో ప్రొడక్ట్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ యు ఆల్ నో ద ప్రీమియర్ టూల్స్ అబౌట్ దీస్ థింగ్స్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దిస్ ఈస్ అప్డేట్ బటన్. సో అప్డేట్ అంటే, అండ్ we have two things to know that two shortcuts ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఈస్ ద డూప్లికేట్. సో డూప్లికేట్కి ఏం యూజ్ చేస్తామంటే కంట్రోల్ ప్లస్ డి. సో ఇఫ్ యూ ప్లేస్ ఎనీ ఇన్సర్ట్ ఎనీ బాడీ, సో ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి బై క్లికింగ్ ద ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రోడక్ట్ హియర్. సో ప్రోడక్ట్ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ బ్రింగ్ ఎనీథింగ్ టు దిస్ ఇంటర్ఫేస్. సో దట్ ఈస్ ఇన్ ద పార్ట్ ప్రొఫైల్. సో క్యాట్ పార్ట్లో ఉన్నది మాత్రమే దీంట్లోకి అవైలబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ, సారీ ఎస్, సో నేను ఇది డబల్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ ఎ డబుల్ బాడీ, సో ఐ కెన్ క్లిక్ హియర్. సో ఇది క్లిక్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ కెన్ మ్యానిపులేట్ దిన్. సో ఇది మ్యానిపులేట్ చేస్తాను చూడండి. ఇఫ్ యూ సీ, సో ఈ వై డైరెక్షన్లో మూవ్ చేయాలంటే ఐ కెన్ మూవ్ ఇట్, రైట్. సో జెడ్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంటే ఐ కెన్ మూవ్, అండ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంటే ఐ కెన్ మూవ్ అరౌండ్ ద ఎక్స్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ వై అండ్ జెడ్, రైట్. సో క్లిక్ ఆన్ ఓకే. సో డిఫరెంట్ పొజిషన్లోకి వచ్చింది ఇప్పుడు. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్, సో బై సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇది బై త్రూ
you can select by through specification tree or by choosing the బాడీని సెలెక్ట్ చేసైనా ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీ యూస్ చేసైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద డూప్లికేట్. సో డూప్లికేట్ ఎలా చేయాలి అంటే కంట్రోల్+B. సో కంట్రోల్+B నొక్కగానే నాకేమైంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డూప్లికేట్ ద ఒరిజినల్ బాడీ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసింది. అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ ద నేమ్స్ ఇచ్చేసారు చూడండి. బేస్ ప్లేట్ 1 and base plate 2 అనేది ఇచ్చింది. సో likewise you can make it. And another thing that is control+U, that means update. So here everything, సో మనం కన్స్ట్రైన్ చేసిన తర్వాతైనా ఆర్ ఎల్స్ మ్యానిపులేషన్ చేసిన తర్వాతైనా యూ కెన్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఒరిజినల్ పొజిషన్స్లోకి రావాలి అంటే యూ క్లిక్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద అప్డేట్ బటన్. సో అప్డేట్ బటన్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో యూ కెన్ క్లిక్ ద అప్డేట్ బటన్. సో ఇఫ్ యూ సీ, నేను ఈ రెండింటిని కాన్స్టెంట్ చేస్తాను. సో ఇది అండ్ దిస్ వన్. సో ఈ రెండింటిని కాన్స్టెంట్ చేస్తాను. సో దెన్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్డేట్ బటన్ యాక్టివేట్ అయింది చూడండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్. సో అప్డేట్ బటన్. సో చూస్తే మనకి ఇక్కడ రెండు ఇట్లా వచ్చేసింది. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్నాప్ దిస్ పొజిషన్స్. సో ఇది దిస్ వన్. సో స్నాప్ చేస్తే ఏమైంది, సో ఇలాగ మనకి ఫామ్ అయింది, రైట్. ఇలా వచ్చింది. అండ్ దెన్ హియర్ అప్డేట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏవైతే బాడీ ఎక్కడికైతే వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోయింది, రైట్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మ్యానిపులేట్ దిస్. సో మళ్ళీ మ్యానిపులేట్ చేస్తాను. సో ఏదో ఒకటి ఫిక్స్ చేయండి ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ మ్యానిపులేషన్. సో ఫిక్స్ చేయండి ఎనీథింగ్. సో ఇది ఫిక్స్ చేస్తాను. సో ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, యూ కెన్ మ్యానిపులేట్ దిస్. సో ఇది మ్యానిపులేట్ చేసి నేను పైకి తీసుకొస్తున్నాను. సో click on OK here. And if you select these things, so ఈ రెండు, సో ఇది అండ్ దిస్ థింగ్, రైట్. ఈ రెండు కోన్సిడెన్స్ పెట్టాను అనుకోండి, హౌ ఇట్ విల్ బి కోన్సిడెన్స్ చూడండి ఇప్పుడు. సో హియర్ అప్డేట్ హియర్. సో అప్డేట్ అయింది. అండ్ ఇది కూడా అప్డేట్ అయింది, రైట్. సో ఆల్రెడీ అప్డేట్ పెట్టాం కాబట్టి యూ కెన్ మేక్ ఇట్ యాజ్. సో మ్యానిపులేట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఇఫ్ యూ సీ, మనము ఆఫ్సెట్ కాన్స్టెంట్ ఇచ్చామనుకోండి. ఇఫ్ యూ సీ ఇక్కడికి ఈ బాడీకి ఆఫ్సెట్ కాన్స్టెంట్ అనేది 66 ఉంది. నేను ఏం చేశానంటే ఒక 40 mm ఆఫ్సెట్ నాకు కావాలి అని చెప్పేసి ఇస్తాను. అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ గివ్ ఇట్ యాజ్ అ అప్డేట్. సో అప్డేట్ ఇస్తే మనకి బాడీ అనేది మూవ్ అవుతుంది. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ మూమెంట్ ఇస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది డైరెక్షన్ మూవ్ అవడానికి నేను కమాండ్ ఇచ్చాను. సో యాజ్ ఇట్ నాకు మూమెంట్ అనేది క్రియేట్ అయింది. బట్ వన్ ఐ క్లిక్ ఆన్ ద అప్డేట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ గివెన్ ద కన్స్టెంట్ ఇచ్చేసాం కదా మనం ఆల్రెడీ. సో వాట్ ఈస్ దట్ కన్స్టెంట్, ఆఫ్సెట్ కన్స్టెంట్ ఇచ్చాం కదా. ఆఫ్సెట్ కన్స్టెంట్ ఇవ్వడం వల్ల ఏమైంది, సో మ్యానిపులేట్ చేసినా కానీ వెన్ ఐ క్లిక్ ఆన్ ద అప్డేట్ బటన్, సో అప్డేట్ మీరు క్లిక్ చేస్తే యాజ్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది అన్నమాట. ఇఫ్ యూ గివ్ ద కన్స్టెంట్స్ ఇస్తేనే మనకి ఓకే. అండ్ likewise it is going to happen. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో రెండింటిని డిలీట్ చేసేస్తాను. ఆటోమేటిక్గా కన్స్టెన్స్ ఏమన్నా కానీ అవి కూడా డిలీట్ చేసేయండి. కమింగ్ టు ద అవర్ సెషన్. సో బాటమ్ డౌన్ అప్రోచ్ కదా మనం చెప్పుకుంటుంది. సో బాటమ్ అప్ అప్రోచ్. సో బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఏం యూస్ చేస్తాం, సో ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ విత్ పొజిషన్. సో ఈ టూల్స్ యూస్ చేస్తాం కాబట్టి యూ కెన్ సీ హియర్ బై ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్, select the existing component and click the product and bring the things from where you selected, అంటే మనం ఆల్రెడీ డ్రా చేసిన పార్ట్స్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో ఆ వర్క్ బెంచ్
ఆ ఫైల్ లొకేషన్ నుండి మనం ఏం చేస్తామంటే యూ కెన్ బ్రింగ్ ఆల్ ద సెట్స్ అనమాట. సో హియర్ ఐఎమ్ యూజింగ్ బెంచ్ వాయిస్. సో బెంచ్ వాయిస్ బేస్ అనేది ఉంది కదా. సో హియర్ ఐఎమ్ ఓపెనింగ్ ద బెంచ్ వాయిస్ అండ్ క్లికింగ్ ఇట్. ఇక్కడ ఓపెన్ చేసిన మనకి కన్స్టెంట్స్ అనేవి ఒకటే ఓపెన్ అయింది అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ ద ఫిక్స్ బటన్, ఫిక్స్ ఆప్షన్. సో ఫిక్స్ ఇట్ as option and by using the existing component with positioning. So existing component with positioning lo మనం ఏం చేస్తామంటే you can bring the jack screw ని తీసుకొని వస్తాం. or else by using the existing component the product వైజాగ్. సో వైజాగ్ తీసుకొని వస్తాం చూడండి. వైజాగ్ తీసుకొని వచ్చి యూ కెన్ మ్యానిపులేట్ ది. సో వైజాగ్ మ్యానిపులేట్ చేస్తున్నాం చూడండి. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇఫ్ యూ సీ హియర్ సో బాడీ అనేది మనకి ఎలా ఉండాలి, సో ఈ పొజిషన్లోకి రావాలి. సో ఇలా మ్యానిపులేట్ చేసిన తర్వాత కూడా యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ థింగ్. సో ఇది మనం ఎలా మ్యానిపులేట్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు. సో కోఇన్సిడెన్స్ కన్స్ట్రెంట్. సో కోఇన్సిడెన్స్ కన్స్ట్రెంట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రైనింగ్ ద టూ యాక్సిస్ ఆర్ ప్లేన్స్. సో ఏదైనా టూ ప్లేన్స్ని, ఏదైనా టూ యాక్సిస్ని సేమ్ పొజిషన్లోకి కావాలి అంటే కోఇన్సిడెన్స్ మీన్స్ నథింగ్ బట్ సేమ్ పొజిషన్, సేమ్ స్పేస్. మనం ఒక ఒక ప్లేన్లో డిస్టెన్స్ ఉండొచ్చు బట్ సేమ్ ప్లేన్ మీద కానీ సేమ్ యాక్సిస్ మీద కానీ మనకి కావాలి అనుకుంటే యూ కెన్ చూస్ ద కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్ ఫర్ దిస్ బాడీ. సో ఇక్కడికి తీసుకొచ్చి హోల్ దగ్గర నేను ప్లేస్ చేశాను. సో ఇఫ్ యూ సీ హియర్ హోల్ దగ్గర ప్లేస్ చేయగానే సెంటర్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ సెంటర్ యాక్సిస్ నాకు క్లిక్ అయింది. క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇక్కడికి తీసుకురాగానే ఈ బాడీ దగ్గరికి తీసుకురాగానే ఈ బాడీ సెలెక్ట్ అయింది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అప్డేట్ నొక్కుతాను. సో అప్డేట్ నొక్కగానే మనకి బాడీ అనేది ఇలా ఫామ్ అయింది కదా. సో అండ్ హియర్ అండ్ మనకి ఇక్కడ బాడీలో చూస్తే మనకి ఎలా ఉంది, ఇక్కడ చూడండి ఐసోమెట్రిక్ వేలో చూడండి మనకి ఎలా ఉంది బాడీ అనేది. సో దీస్ బాడీస్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఇవి రెండు ఫేసింగ్ ఈచ్ అదర్ అండ్ దిస్ ప్లేట్ అండ్ దిస్ ప్లేట్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్, రైట్. సో ఇవి రెండు ఫేస్ టు ఫేస్ ఉన్నాయి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ. సో సో ఈ బాడీని నేను రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్. సో ఎలా చేంజ్ చేయగలను నేను చూడండి ఒకసారి. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ బాడీ అండ్ దిస్ బాడీ. సో ఈ బాడీని సెలెక్ట్ చేశాను అండ్ గివ్ ద ఆఫ్సెట్ డిస్టెన్స్. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ మస్ట్ బి దిస్ బాడీ అండ్ దిస్ బాడీ. సో ఈ రెండు ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇవ్వండి అండ్ గివ్ ఇట్ టు బి offset distance ఇవ్వండి and click on OK and give the thing. సో ఇక్కడ మనం ఇచ్చినా కానీ ఏమైంది దానికి, సో అప్పుడు మనకి ఓరియంటేషన్ అనేది చేంజ్ అవ్వాలి కదా, రైట్. సో ఓరియంటేషన్ అనేది చేంజ్ అవ్వకపోతే మనం ఏం చేద్దాం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్ దట్ ఈస్. సో ఇది మ్యానిపులేట్ చేస్తాం చూడండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మ్యానిపులేట్ దిస్ ఇన్ ద జెడ్ డైరెక్షన్లో ఇది మ్యానిపులేట్ చేసి క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఓకే చేశాను అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కాంటాక్ట్ కన్స్ట్రెంట్. సో కాంటాక్ట్ కన్స్ట్రెంట్ నేను ఏం చేస్తానంటే ఐ కెన్ గివ్ ద కాంటాక్ట్ కన్స్ట్రెంట్ టు సో దిస్ పార్ట్ దిస్ ఫేస్. సో ఆ సర్ఫేస్కి అండ్ హియర్ ఇట్ ఈస్ ఈ సర్ఫేస్కి నేను ఇస్తాను అండ్ గివ్ ద అప్డేట్ హియర్. సో అప్డేట్ ఇవ్వగానే
యాక్చువల్గా అయితే రావాలి, బట్ దెర్ ఈస్ హియర్. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ముందర కాకుండా తర్వాత ఇద్దాం. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ క్లియర్ చేద్దాం. సో అండ్ దిస్ ఈస్ ఆల్సో క్లియర్ క్లియర్. సో గివ్ ఇట్ సో కాంటాక్ట్ కన్స్ట్రెంట్ ఏం చేస్తానంటే నేను ఫర్ దిస్ బాడీ, సో ఈ పర్టికులర్ ఈ సర్ఫేస్కి ఇస్తాను చూడండి. సో హియర్ ఐమ్ గోయింగ్ టు మేక్ దిస్ సర్ఫేస్ అండ్ దిస్ సర్ఫేస్. క్లిక్ ఆన్ కాన్స్టెంట్స్. సో ఇలా ఇవ్వగానే మనకేమైంది, సో బాడీస్ అనేవి ఇలా ఫామ్ అయినాయి. బట్ ఇంకొక కాన్స్టెంట్ కన్స్టెంట్ ఇస్తాను. సో ఇది ఇది కాన్స్టెంట్స్లో కాదు. బాడీ అనేది మనకి ఇలా మూవ్ అయింది కదా. సో దాన్ని గివ్ ద ఆఫ్సెట్ కన్స్టెంట్. సో ఆఫ్సెట్ కన్స్టెంట్ మనం ఇవ్వాలి కదా. సో ఆఫ్సెట్ కన్స్టెంట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ 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 ఫేస్ అంటే దిస్ ఫేస్. సో ఈ రెండు ఫేసెస్కి ఆఫ్సెట్ కన్స్టెంట్ ఈజ్ 50. క్లిక్ ఆన్ ఓకే హియర్. అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ గెట్ ద వాల్యూ. సో అప్డేట్ కొట్టాను. సో దెన్ సో ఇప్పుడు మనకి ఆఫ్సెట్ ఇది చేయాలి అంటే వాట్ ఈస్ గోయింగ్ టు బి. సో రెండు కాంటాక్ట్ కన్స్టెంట్స్ ఇచ్చాను, ఒక కోఇన్సిడెంట్ కన్స్టెంట్ ఇచ్చాను, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇచ్చాను. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దట్ మచ్ డిఫికల్ట్. సో అంత డిఫికల్ట్గా ఉండదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ 25. సో 25 ఇచ్చాను అంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ 25 అండ్ అప్డేట్. సో అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ దాకా వచ్చేసింది, రైట్. సో ఇక్కడ దాకా వచ్చింది. ఆల్సో ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ 10 mm. 10 mm 10 డిస్టెన్స్లోనే నేను ఇస్తాను అండ్ గివ్ ఇట్ యాజ్ 100. సో ఇఫ్ యూ హైడ్ థింగ్స్, ఇది హైడ్ చేసేస్తాను అండ్ హైడింగ్ దిస్ ఆల్సో హైడ్ చేసేస్తాను. ఓకే. దెన్ ఫ్రమ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇది ఈ రెండు డ్రా చేయాలి, ఈ రెండు తీసుకురావాలి. ఓకే. అండ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ విత్ పొజిషనింగ్ సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ ద ప్రొడక్ట్ హియర్. సో ప్రొడక్ట్ క్లిక్ చేసి దెన్ వాట్ ఈస్ ద స్క్రూ జాబ్, రైట్. స్క్రూ జాబ్ కదా, క్లిక్ ఆన్ ఇట్. ఓకే. దెన్ మ్యానిపులేట్ దిస్ థింగ్. సో ఇది పొజిషన్ 5కి తీసుకురావాలి. సో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ పొజిషన్. సో పొజిషన్లో కావాలి అండ్ డైరెక్షన్లో పొజిషన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో అండ్ ఇఫ్ యూ సీ, సో ఇప్పుడు నేను మళ్ళీ కాంటాక్ట్ దీనికి సపరేట్గా కాంటాక్ట్ కన్స్టెంట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే కాంటాక్ట్ కన్స్టెంట్స్, కాంటాక్ట్ కన్స్టెంట్ షుడ్ బి ఫ్రమ్ దిస్ యాక్సిస్ అండ్ ఈ యాక్సిస్కి ఇస్తాను. సో దాన్ని క్లిక్ ఆన్ అప్డేట్ హియర్. సో ఇది పద్దాకలు దేనికే ఇచ్చామంటే ఇట్ విల్ బి నెంబర్ ఆఫ్ కన్స్టెంట్స్ ఎక్కువైపోతే మళ్ళీ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎర్ర అనదర్ బాడీని యూజ్ చేసుకొని ఇవి రెండు కాంటాక్ట్ కన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఇచ్చాను అనమాట. ఓకే. అండ్ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్, డయాగ్రామ్లో మనకి ఏమవుతుంది అంటే యూ కెన్ సీ హియర్ ఇది ఎంతవరకు ఉంది హోల్ అనేది చూడండి. సో సో నాట్ దే. సో ఈ హోల్ ఎంతవరకు ఉంది, 24 mm వరకు ఉంది అనమాట ఇది. అండ్ ద హోల్ ఈజ్ గోయింగ్ టు బి 20 దగ్గర ఉంది. సో అంటే మనకి ఇక్కడ ఈ హోల్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12 mm. సో సారీ, దిస్ ఈజ్ ఇన్ ద అవుట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్, రైట్. సో ఇది ఇక్కడ ఉంది. సో ఇది దీంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి.
and from the diagram itself it is 7 mm, and this is 6 mm. సో ఎంతవరకు పోవచ్చు అంటే, సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ 20 mm ఇక్కడ నుండి, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎంత ఉంది, సో 32 mm. సో ఇది మొత్తం, సో ది డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 32. 32లో నుండి 20 తీసేస్తే ఎంత ఉంటుంది, 12 mm అనమాట. సో ఇక్కడ వరకు 12 mm ఉంటుంది, 12 mm, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12 mm. సో 24 mm. సో అండ్ ఇక్కడ నుండి మనకి ఇంతవరకు రావాలి అంటే వాట్ విల్ బి ద వాల్యూ హియర్. సో అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్. సో ఇది ఎంత హోల్, ఈ హోల్ వచ్చేసి 12 mm హోల్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇది వాటికి 12 mm హై, 12 mm వాటికి ఉంది. సో అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ ఈస్ ద లెంత్ వాల్యూ హియర్. సో ఈ వాల్యూ ఎంత ఉందో చెక్ చేయండి. బై దిస్ వాల్యూ ఓన్లీ యూ కెన్ చూస్ అనమాట. సో ఫ్రమ్ 138, సో 138 by using the calculator యూస్ చేసి చూడండి. So 138 minus, what is this value? So 12 mm. 12 minus this value is 10 mm, right? So 10 mm. And what is this value? So ఈ వాల్యూ ఎంత ఉంది, అది ఇవ్వలేదా? No. It is given as a 10 mm, and here it is given as a 24 mm. So again మళ్ళీ చెక్ చేస్తాను. 138 minus 24 minus 10 minus 82 is a value 22 అన్నమాట. మిగిలిందంతా 22. ఇది 22 ఉంది, బట్ హియర్ ఇన్ ద హోల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 24. సో అంటే మనకి ఇంకా 2 mm డిస్టెన్స్ ఈ హోల్ దగ్గర నుండి, సో ఈ సర్ఫేస్ దగ్గర నుండి ఇక్కడికి 2 mm డిస్టెన్స్ అనేది మనకి గ్యాప్ ఉంటుంది అనమాట. సో రిమెంబర్ దట్ మనకి క్లాష్ రాకుండా ఉండాలంటే యూ కెన్ చూజ్ ఇట్. సో నేనేం చేస్తానంటే ఈ సర్ఫేస్ని రెండింటిని కంబైన్ చేస్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను ఏమవుతుంది ఏంటి. సో సీ హియర్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సర్ఫేస్ యూజింగ్ దిస్ సర్ఫేస్ కాంటాక్ట్, సో సర్ఫేస్ కాంటాక్ట్ని క్లిక్ చేసి అండ్ దేర్ ఇట్ సెల్ఫ్, సో జూమ్ ఇన్ దిస్ కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చుకోండి. ఇఫ్ నాట్ మీకు క్లిక్ అవ్వలేదు అంటే, మీకు తెలియలేదు అంటే యూ కెన్ బ్రింగ్ దిస్ థింగ్ టు, సో ఇది మ్యానిపులేట్ చేసి మళ్ళీ పైకి తీసుకోండి. సో దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ మేక్ రైట్. సో ఇది చేయొచ్చు కదా. సో క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ గివ్ ద కాంటాక్ట్ కన్స్ట్రెంట్. సో ఇది కాంటాక్ట్ కన్స్ట్రెంట్ ఇవ్వాలి. సో ఈ సర్ఫేస్ని కాంటాక్ట్ కన్స్ట్రెంట్ ఇవ్వాలి, అండ్ దెన్ అగైన్ ఇది, సో రైట్, సో దిస్ వన్. సో ఈ రెండు కాంటాక్ట్ కన్స్ట్రెంట్ ఇచ్చేసి యూ హ్యావ్ టు అప్డేట్ హియర్. సో అప్డేట్ కొట్టిన తర్వాత మీకు ఏమవుతుంది, సో డైరెక్ట్గా దీంట్లోకి అడ్జస్ట్ అయిపోతుంది, రైట్. సో దెన్ bring another thing, so that is so what is so screw bar ని తీసుకొని వస్తాను చూడండి. screw bar, so you can okay here and by using this thing, place it as so then also పెట్టేసింది. And then here you have to give the contact constraint, or else ఇది ఈ కన్స్ట్రెయిన్ అయినా ఇవ్వచ్చు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, నేనేం చేస్తానంటే దీన్ని సపరేట్గా ఒక 90 degreesలో కావాలి కదా. సో హియర్ బై యూజింగ్ ఎగ్జాంపుల్ ఓన్లీ, ఎగ్జాంపుల్ కోసం మీకు యాంగిల్ కన్స్ట్రెయిన్ చూపిస్తాను. సో యాంగిల్ కన్స్ట్రెయిన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద యాంగిల్ కన్స్ట్రెయిన్ హియర్ and for this section, so what will be the 90 degrees. So 90 degrees convert చేసాను and click on okay here and click on update. సో అప్డేట్ కొట్టగానే మనకి ఏమవుతుంది, సేమ్ ఇట్లాగా కన్వర్ట్ అయింది. బట్ నాకు ఇలా కాదు మూమెంట్ అనేది కావాల్సింది. సో
ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. యూ కెన్ చూస్ అది యాంగిల్. సో ఈ యాంగిల్ని నేను ఏం చేస్తానంటే ఆర్ ఆల్సో యూ కెన్ మేక్ జస్ట్ ఇన్ టు బి 90 degrees. సో ఇది సి ఇంకొక యాంగిల్ తీసుకుంటాను. సో దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, దిస్ యాంగిల్. సో ఇక్కడ ఏమన్నా వస్తుంది, వార్నింగ్ ఏమొస్తుంది, టూ కాన్స్టెంట్ అంటే సిమిలర్ కాన్స్టెంట్స్ రెండు ఒకే దానికి ఇస్తున్నారు కాబట్టి కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి ఉంటాను. సో బికాన్ ఓకే హియర్ అండ్ సో అయినా కానీ వస్తుంది, బట్ కాంట్ మేక్ ఇట్, మీరు చేయొద్దు అలాగా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే యూ కెన్ గివ్ ద కాంటాక్ట్ యాంగిల్ కాన్స్టెంట్ టు దిస్ సెట్. సో ఇది కేర్ఫుల్లీ మీకు జూమింగ్ చేస్తే మీకు రెండింటిని క్లిక్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే మీకు ఈ సర్కిల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ ఐమ్ గోయింగ్ టు మేక్ దిస్ కాంటాక్ట్. సో ఇది కాంటాక్ట్ చేస్తే మనకి ఏమైంది, 90 degreesలో ఉంది, దీన్ని 0 degreesలో తీసుకొస్తుంది. సో దాన్ని క్లిక్ ఆన్ అప్డేట్ హియర్. అప్డేట్ చేస్తే మనకి ఏమైంది, సో దెన్ డిలీట్ దిస్ యాంగిల్ కాన్స్టెంట్ డిలీట్ చేయండి. It as a 0 on update. Also I can make by using this these things. See here, సో ఇది సర్ఫేస్ కదా, ఈ సర్ఫేస్ని యాంగిల్ కన్స్టెంట్ చేస్తుంది విత్ దీస్ కన్స్టెంట్. సో what will be the value? So that is a 0 degrees and click on OK and get the update. So here it is going to be update, right? So update అవ్వగానే మనకి ఈ పొజిషన్. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ప్లేన్ టు ప్లేన్ తీసుకున్నాను అనమాట. ఈ ప్లేన్ దీనికి సంబంధించింది కదా ఈ ప్లేన్ అనేది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అండ్ హియర్ బై యూజింగ్ ద కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్. సో కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్ యూజ్ చేసి ఇది ఈ టూ బాడీస్ని నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో క్లిక్ ఆన్ అప్డేట్ హియర్. సో ఇక్కడ మనకి పాయింట్ అనేది వచ్చింది కదా, అండ్ దెన్ గివ్ ద స్నాప్ కానీ మీరు ఇది కానీ యూజ్ చేయొచ్చు. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే సో ఫర్ దిస్ బోర్డ్, సో ఈ లైన్కి ఈ సర్ఫేస్కి, సో ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత కావాలి అనేది నేను ఇవ్వచ్చు అనమాట. సో బై యూజింగ్ ద లెంత్, సో లెంత్ ఎంత 104 కదా. సో ఈక్వల్గా రావాలి అంటే వాట్ విల్ బి ద వాల్యూ? సో 52 ఈజ్ ద వాల్యూ, రైట్? సో 52 ఇచ్చాను. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ గెట్ ద అప్డేట్. సో అప్డేట్ కొట్టంగానే నాకు ఏమైంది, సో అది ఉన్న పొజిషన్ నుండి అటువైపుకి వెళ్ళిపోయింది, రైట్? సో ఇప్పుడు నేనేం చేయాలి? సో ఇలాగ నాకు వచ్చింది కాబట్టి హౌ కెన్ ఐ గెట్, నేను ఇలాగ ఏం చేయాలి అంటే యూ కాంట్, మీరు మళ్ళీ ఆఫ్సెట్ డిస్టెన్స్ని రిలీజ్ చేసేయండి. ఇలా ఒక ప్రాబ్లం అరైజ్ అయింది అంటే యూ కెన్ మేక్ బై యూజింగ్ ప్లేన్స్ అన్నమాట. ప్లేన్స్ని యూజ్ చేస్తే మీకు క్లియర్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో యూజింగ్ దిస్ ప్లేన్, సో ఈ ప్లేన్ని యూజ్ చేయండి అండ్ సో బిఫోర్ గోయింగ్ టు ద ప్లేన్ని తీసుకునే ముందు ఇక్కడ నాకు జిగ్జాగ్గా ఉంది కదా. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మ్యానిపులేట్ దిస్. సో ఇది మ్యానిపులేట్ చేస్తాను. దెన్ ఐఎమ్ ఏబుల్ టు సీ క్లియర్లీ. సో క్లియర్గా కనిపిస్తుంది కదా నాకు ఇక్కడ నుండి. సో ఈ
కాంటాక్ట్ని. సో అవుట్పుట్ డిస్టెన్స్ అండ్ ఫర్ దిస్ ఆల్సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇస్తాను. సో దట్ విల్ బి 52, రైట్. 52 ఇచ్చాను అండ్ క్లిక్ ఆన్ అప్డేట్ హియర్. అప్డేట్ ఇస్తే మనకి ఎక్కడికి వచ్చేసింది, సో డైరెక్ట్గా బాడీలోకి వచ్చేసింది. మీకు దీంట్లో యాంగిల్ కన్స్ట్రెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుందండి. ఇఫ్ యూఆర్ గివింగ్ ద యాంగిల్ కన్స్ట్రెంట్ ఇస్తే మనకి రొటేషన్ మూమెంట్ అనేది ఉండదు అనమాట. రొటేషన్ మూమెంట్ అనేది క్లియర్గా ఉండదు అన్నమాట. ఓకే ఓకే ఇది ఎట్లా జరుగుతుందో దీన్ని బేస్ చేసుకొని అది కూడా అట్లాగే జరుగుతుంది. ఇది 52 degrees ఇవ్వగానే మనకి ఇక్కడ బాడీ అనేది మూవ్ అవుతుంది. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇలాగా మనం చేయాలి. ఇప్పుడు సర్ఫేస్కి దీనికి ఇస్తే ఏమైంది, సో ఇట్ కాంట్ టేక్ అమ్మా, ఇది తీసుకోలేదు కదా, దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎర్రర్, రైట్. సో ఎర్రర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లైక్ వైజ్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే అర్థమైందా అండి? సో ఇప్పటి వరకు అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ దేర్ ఎనీ ఇస్ దేర్ ఎనీ డౌట్? యాంగిల్ కాన్స్ట్రెయిన్, కోఇన్సిడెన్స్, సర్ఫేస్, కాంటాక్ట్, ఆఫ్సెట్ ఇవన్నీ అర్థమైనాయి కదా. సో ప్రతిదీ కూడా మనం దేనికి ఇవ్వచ్చు. సో కోన్సిడెన్స్ కన్స్ట్రెయిన్ చూస్తే మనము కోన్సిడెన్స్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ విత్ ది ప్లెయిన్ ఉంది కదా, ప్లెయిన్కి ఇవ్వచ్చు. అండ్ ద యాక్సిస్కి ఇవ్వచ్చు. అండ్ సర్ఫేస్ దేనికి ఇవ్వచ్చు, కాంటాక్ట్ కన్స్ట్రెయిన్ అనేది దేనికి ఇవ్వచ్చు, సర్ఫేసెస్ మాత్రం ఇవ్వచ్చు. సర్ఫేసెస్కి ఇవ్వచ్చు అండ్ ప్లెయిన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మేబీ హ్యావ్ టు చెక్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆఫ్సెట్ అనేది మనం ఎక్కడ నుండి ఇవ్వచ్చు. సో యాంగిల్కి ఇవ్వచ్చు, యాంగిల్ యాంగిల్కి ఇవ్వచ్చు, ఒక సర్ఫేస్ ఒక లైన్ అంటే ఒక యాక్సిస్కి ఇవ్వచ్చు, సర్ఫేస్కి ఇవ్వచ్చు, ఎనీథింగ్. సో ఎక్కడైనా ఇవ్వచ్చు. అండ్ యాంగిల్ కన్స్టెంట్ దేనికి ఇవ్వచ్చు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి విత్ ప్లెయిన్స్కి ఇవ్వచ్చు అండ్ యాక్సిస్ కూడా ఇవ్వచ్చు, రైట్. అండ్ అనదర్ థింగ్, సో ఇంకా ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని వచ్చేద్దాం. సో యూ సీ మళ్ళీ మనకి ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ విత్ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ అండ్ గో ఫర్ ద ప్రోడక్ట్ హియర్. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేయగల మనకి ఇక్కడ వస్తుంది. దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి, సో బార్ గ్లూస్ కదా. సో బార్ గ్లూస్. సో హియర్ ఓపెన్ ఇట్. సో మనం ఏం చేద్దాం, మళ్ళీ మ్యానిపులేట్ చేసి బయటకు తీసుకున్నాం, రైట్. సో బయటకు తీసుకొని వచ్చాను అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ హియర్ అగైన్ దీన్ని మనం మళ్ళీ ఏం చేయాలి, సో డబల్ చేయాలి కదా. సో క్లిక్ ఆన్ ఇట్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ మేక్ ఇట్ యాజ్ కాపీ. సో ఇది కాపీ చేసి యూ హ్యావ్ టు క్లిక్ పేస్ట్ హియర్. సో పేస్ట్ చేస్తే మనకి ఇంకో బార్ గ్లౌజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. విత్ షార్ట్ కట్ ఆల్సో యూ కెన్ ప్రొడ్యూస్, రైట్. షార్ట్ కట్తో కూడా మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో హియర్ బై యూజింగ్ ద స్మార్ట్ మూవ్ ఉంది కదా ఇక్కడ దీంట్లో. సో బై యూజింగ్ ద స్మార్ట్ మూవ్ సెలెక్ట్ ఇట్ అండ్ బ్రింగ్ దిస్ స్మార్ట్ థింగ్ టు సర్టెన్ పొజిషన్. సో పొజిషన్కి తీసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇలాగా డ్రా చేయాలి, ఇలాగా ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ బై హియర్ ఇట్ సెల్ఫ్, సో కోఇన్సిడెన్స్ కదా. సో వాట్ ఈస్ దిస్, సో ఇక్కడికి వెళ్తే మనకి దిస్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడికి వెళ్తే సో జూమ్ ఇన్ దిస్. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ ద యాక్సిస్, సో ఇక్కడ సెలెక్ట్ చేశాను అండ్ క్లిక్ దిస్ జూమ్ అవుట్ చేసి పొజిషన్ తీసుకొచ్చాను అండ్ ఫ్రమ్ దేర్ ఇది కదా మనకు కావాల్సింది. సో
పొజిషన్కి అప్డేట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అప్డేట్. సో అప్డేట్ చేయగానే అక్కడికి వచ్చింది బాడీ అనేది. సో ఇటువైపు వచ్చింది కదా. సో హియర్ బై యూజింగ్ కాంటాక్ట్ కన్స్ట్రైన్ ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు, యూ కెన్ మేక్ ది సర్ఫేస్ టు బి కాంటాక్ట్ విత్ దిస్ పోర్షన్. సో ఈ పోర్షన్తో కాంటాక్ట్ అనేది ఇవ్వచ్చు. ఈ ఫేస్ డిఫికల్టీ జూమ్ ఇట్ అండ్ క్లిక్ ఇట్. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే యూ కెన్ మేక్ ఇట్ అండ్ ఓకే. దెన్ క్లిక్ ఆన్ ద అప్డేట్ బటన్. సో అప్డేట్ కొట్టంగానే మనకి బాడీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే రైట్. సో ఇలా వచ్చిన తర్వాత యూ కెన్ మేక్ ఆర్ఎల్స్ ఇది కనిపించకుండా ఉండాలి, యూ వాంట్ టు ఇలా కనిపించాలి అంటే యూ కెన్ చూజ్ ఇట్ బై ఆఫ్సెట్ డిస్టెన్స్ మీరు క్లిక్ చేయొచ్చు అన్నమాట. ఓకే అఫ్కోర్స్ యూ కెన్ మేక్ ఇట్. సో హియర్ సేమ్ మెథడ్. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, సో బ్రింగింగ్ దిస్ థింగ్స్ ఈజ్ అ డిఫికల్టీ. సో నాకు కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్కి యాక్సెస్ సెలెక్ట్ చేయాలంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో జూమింగ్ దీస్ థింగ్స్. సో జూమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కొన్నా మేక్ ఒక్కొక్కసారి సెలెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. చూడండి, సెలెక్ట్ చేయండి. సో బై యూజింగ్ దిస్ హిడెన్ లైన్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ చేయండి అండ్ జూమ్ అవుట్ దిస్ థింగ్ అండ్ హియర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ థింగ్. సో ఏదైతే ఉందో దానికి నేను ఇవ్వాలి కదా, రైట్. సో హియర్ జూమ్ ఇన్ దిస్ థింగ్ అండ్ యూజింగ్ దిస్. సో ఇది యూజ్ చేసి అప్డేట్ కొట్టాను. దెన్ ద పొజిషన్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇలా వచ్చింది కదా. దెన్ గివ్ ద దిస్ సర్ఫేస్ కాంటాక్ట్ కదా మనకు కావాల్సింది. సో దిస్ థింగ్. సో సెలెక్ట్ దిస్ సర్ఫేస్. To this ఇలా వచ్చిన తర్వాత సో the base plate is there. You can look here. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? Okay, thanks for the response. So see here, బేస్ ప్లేట్ని తీసుకొని వచ్చాను కదా. సో ఫ్రమ్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్ ఇవ్వాలి. సో లైక్ దిస్. సో కోఇన్సిడెన్స్ కన్స్టెంట్స్ దేనికి ఇస్తాము. సో ఈ హోల్కి ఇవ్వాలి, రైట్. సో ఈ హోల్కి అండ్ గెట్ అప్డేట్. సో అప్డేట్ కొట్టిన తర్వాత ఇలా చెక్ దిస్ థింగ్. సో దీన్ని చెక్ చేయండి ఒకసారి. ప్లేస్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయండి ఒకసారి. సో దెన్ సో మనకి ఏమైంది, సో ఈ పొజిషన్ అనేది కరెక్ట్గానే ఉంది కానీ బట్ హియర్ ఇట్ ఈస్ గివింగ్ దట్ ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా లేదు. సో బికాస్ ఆఫ్ దట్ ఐమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ థింగ్స్. సో మళ్ళీ ఏం చేస్తానంటే సర్ఫేస్ కాంటాక్ట్ ఏదైతే ఇచ్చానో డిలీట్ చేసేస్తాను. సో నాకు ఇక్కడ ఏమైంది అంటే
నాకు ఈ పొజిషన్ అనేది ఈ పొజిషన్కి రావాలి, ఈ పొజిషన్ ఈ హోల్ అనేది ఇటువైపుకి రావాలన్నమాట. లైక్వైజ్ ఐ హ్యావ్ టు మేక్. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత ఐ కెన్ మ్యానిపులేట్ దిస్ థింగ్ బై యూజింగ్ ద జెడ్ డైరెక్షన్ ఓన్లీ. జెడ్ డైరెక్షన్లో మ్యానిపులేట్ చేశాను and click on OK here. So then click on this this thing. So you click chesi and you have to click this thing, right? So ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ చేయండి. దెన్ the bar is going to be like this. So ఇలా వచ్చింది కదా. So then you have to give the coincidence to this point. So వీటికి ఇవ్వాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తుంటే రాకపోతుంటే మూవ్ ద కర్సర్ అంటే చేంజ్ ద పొజిషన్ అండ్ బ్రింగ్ ద కర్సర్ టు హోల్ దగ్గరికి తీసుకుని వస్తే యూ కెన్ ఏబుల్ టు క్లిక్ ద యాక్సెస్ని క్లిక్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇఫ్ నాట్ మీకు యాక్సెస్ పాసిబిలిటీ లేదు అంటే యూ కెన్ జూమ్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ద పొజిషన్. సారీ, ఇది కాదు కదా. సో ఇది అండ్ దిస్ థింగ్, రైట్? సో ఇఫ్ డిఫికల్టీ ఫేస్ చేస్తే ఏం చేయాలి, జూమ్ ఇన్ చేసి యూ కెన్ సెలెక్ట్ బై యూజింగ్ దిస్. సో రైట్, అండ్ క్లిక్ ఆన్ ద అప్డేట్. సో అప్డేట్ కొట్టంగానే మనకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. అండ్ దెన్ గివ్ ద కాంటాక్ట్ కన్స్ట్రెంట్. సో దీన్ని అండ్ దిస్ థింగ్, సో ఈ రెండింటిని అప్డేట్ చేస్తే యూ కెన్ మేక్ ద అప్డేట్ అనేది వస్తుంది, రైట్? సో ఇప్పుడు చూస్తే మీకే, ఇందాక చూస్తే మీకు ఎలా ఉంది, సో ఇప్పుడు చూస్తే ఎలా ఉంది. సో వేర్ ఎల్స్ యూ కెన్ మేక్ దిస్ దిస్ బేస్ ప్లేట్. సో ఈ బేస్ ప్లేట్ని ఏం చేస్తానంటే యూ కెన్ చేంజ్ ద ప్రాపర్టీస్ హియర్. సో ప్రాపర్టీస్ని చేంజ్ చేసి యూ కెన్ డూ ద గ్రాఫిక్స్ హియర్. సో గ్రాఫిక్స్, దిస్ గ్రాఫిక్స్ bar, you can change the color itself. It is going to be this thing. So click on apply here. So సో ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది, క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది కదా. సో క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, వాట్ ఈస్ ద బేస్ ప్లేట్ అండ్ వాట్ ఈస్ దిస్ థింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నేను ఇంకొక బేస్ ప్లేట్ని క్రియేట్ చేయాలి. సో బికాస్ ఆఫ్ అదర్ సైడ్లోకి నేను బేస్ ప్లేట్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది మీకు వదిలేస్తాను. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద స్క్రూ అనేది డ్రా చేయడానికి ట్రై చేస్తాను. Existing component with the position. So click on the product here and refer the screw set 1 or 2. See, what is the screw set here? Screw set 1 is the 13 mm. 13 mm. So screw set 1, click on the screw set 1 and bring over here and click on OK. So then give the points with constraints and this thing, right? This thing. So రెండిటికి విధంగా అప్డేట్ చేయాలి. సో డిజైన్ కన్సిడరేషన్లో నేను ఒక తప్పు చేశానంటే, బేస్ ప్లేట్లో మనకి ఏమంటే ఇట్లా రావాలి. సో నేనేం చేశానంటే డైరెక్ట్ డ్రా చేసినట్టున్నాను. లేదు లేదు, కరెక్ట్గానే డ్రా చేస్తాను. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద కోఇన్సిడెన్స్. సో కాంటాక్ట్ కన్స్టెంట్ అనేది దేనికి ఇవ్వాలో చూపిస్తాను చూడండి. సో కాంటాక్ట్ కన్స్టెంట్ షుడ్ బి దిస్ ఇన్నర్ సర్కిల్ అండ్ దిస్ ఇన్నర్ సర్కిల్. సో ఇది ఉంది కదా, దేనికి ఇవ్వాలి.
సో లైన్ కాంటాక్ట్ అని ఉంది. సో లైన్ కాంటాక్ట్ ఓకే, create it and give the update here. సో ఇప్పుడు ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి. సో ఇగ్నోర్ కన్స్ట్రెయింట్స్, ది సిస్టమ్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్ ఈస్ ఇన్కాన్స్టెంట్ ఆర్ ఓవర్ కన్స్ట్రెయింట్ అని చూపిస్తుంది. యూ హ్యావ్ టు డిలీట్. సో లైన్ కాంటాక్ట్ అనేది డిలీట్ చేస్తాను. కాంటాక్ట్ కన్స్ట్రెయింట్ ఉంది. Here I'm going to make another constraint. So the constraint just చూపిస్తాను. So here for the contact constraint only. So ఈ surface ని and this surface is going to be contact. Okay. Execute the export. బై ఛాన్స్ మనకి లైన్ కాంటాక్ట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. బట్ హియర్ యూ కెన్ చూస్ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్. సో ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్కి కాంటాక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దెన్ దిస్ సర్ఫేస్ కాంటాక్ట్ సెలెక్ట్ అయింది. క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ గివ్ ఇట్ ద అప్డేట్. సో అప్డేట్ కొడితే మనకి ఏమవుతుంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓకే. సో ఇలాగా క్లిక్ అయిపోయింది ఓకే. సో బాడీ అనేది లోపలికి వెళ్ళిపోయింది. బట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇలాగ మనకి బాడీ అనేది వెళ్ళింది కదా. యూ కెన్ మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్. సో ఇలాగే ప్రతి దానికి కూడా మీరు చేయాలి ఓకే. అండ్ హియర్ అనదర్ థింగ్ ఈస్ దేర్. సో ఇంకోటి ఏంటి మనకి స్క్రూ సెట్ 2. సో స్క్రూ సెట్ 2 తీసుకొని వచ్చి సో ఇలా ప్లేస్ ఉంది ఓకే. క్లిక్ ఆన్ ఓకే. And where the screw set 2 is going to be add in this plate, right? So ఇక్కడ మనకి యాడ్ అవ్వాలి కదా. And is there anything? సో ఏదైనా ఉందా మనకి ఇక్కడ ఇంకా? There is nothing. సో వేర్ ఇస్ ద క్లాంప్ ప్లేట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్. క్లాంప్ ప్లేట్ ఎక్కడ యాడ్ అవుతుందో చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ 32 mm హైట్, రైట్? సో 32 ఉన్నది ఇక్కడ. సో ఈ పొజిషన్లోనే 32 ఉంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ 36 ఉంది. అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 32. సో 32 ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్. Here to here it is 30. And it is given as 30. And two circles ఎక్కడ ఉన్నాయి? సో one is 8 mm, one is 16 mm. One is 8 mm and one is 16 mm. So but this is the 16 mm, right? 16 mm ఉంది. But it is going to be సగానికి మాత్రమే 16 mm ఉంది. Is there a chance of getting this into this thing? ఇక్కడ వచ్చేసి మనకి 32 ఉంది మనకి ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ నుండి ఇక్కడికి 32 ఉంది. సో హియర్ బిఫోర్ గోయింగ్ టు మేక్ దిస్ థింగ్, సో అది అలాగే ఉంచేసేయండి.
before going to make this thing, so here I'm going to make another thing to be get in this body. So that is nothing but clamping plate. So clamping plate తీసుకొని వస్తాను. This is a thing. So place it over here, and by the clamping plate only I'm going to change the properties. Properties లో color should be yellow color. Yellow color ఇస్తాను. అప్లై yellow color and click on OK. సో yellow కలర్లో ఇచ్చాను, అండ్ యూ షుడ్ క్లియర్లీ సీ దట్. సో మనకి ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుందా? సో ఇజ్ ఇట్ ఓకే? బాడీ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. దెన్ సి హౌ వీ కెన్ మేక్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బాడీని, సో how to give the contact constant, right? So coincidence is going to be, so for this thing, for this and this and update here. So update చేసాను, and it is going to be for this and this thing, right? So we don't need. So update రాలేదు. సో సి ఇప్పుడు ఏంటంటే కోఇన్సిడెన్స్ చేస్తాను, కాంటాక్ట్ కన్సిడర్ చేస్తాను. సో ఫర్ దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్, సో కాంటాక్ట్ కన్సిడర్ చేసాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ హియర్ యూ కెన్ సీ బాడీ అంతా కూడా ఇట్లా ఫామ్ అయిపోయింది, రైట్? సో ఇలా వచ్చేసింది. సో దీస్ ఆర్ గోయింగ్ టు బి స్లైడ్ ఇన్ దిస్ పొజిషన్. సో ఈ పొజిషన్లో స్లైడ్ అవుతాయి, రైట్? సో ఇలాగ బాడీ అనేది ఫామ్ అయిపోయింది, అండ్ ద స్క్రూ ఈస్ టు బి యాడ్ ఇన్ దిస్ థింగ్, రైట్? స్క్రూ అనేది దీంట్లోకి యాడ్ అవుతుంది. సో హియర్ అగైన్ I'm going to contact so coincidence this and this thing. సో రెండింటిని కోఇన్సిడెన్స్ చేసేస్తాను. సో లెట్ ఆన్ ద W here. సో manipulate this. So manipulate and click on OK, and from there if you can't see the this thing, so మీకు కనిపించకపోతే యూ కెన్ మ్యానిపులేట్ దిస్ థింగ్, మళ్ళీ మ్యానిపులేట్ చేయొచ్చు. సో డైరెక్షన్ బై డైరెక్షన్ అది ఇచ్చేసి క్లిక్ ఆన్ ఓకే హియర్. So here I am going to make the contact constraint. So this one and this thing, right? So we are going to contact surface constraint ichchamu, and that the surface constraint will be okay, and click on click. సో ఈ రెండింటిని క్లిక్ చేయగానే మనకి ఏమైంది, సో బాడీ అనేది ఫామ్ అయిపోయింది, రైట్? సో ఇలాగ వచ్చిన తర్వాత, సో ఇలాగ మనం ప్రతిదీ కూడా తీసుకోవచ్చు అనమాట, రైట్? సో అర్థమైంది కదా? సో ఇలా మనం చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ద రైట్, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంకొకటి ఏంటి, సో హియర్ అనదర్ థింగ్ ఈస్ దట్ ఈస్ స్క్రూ బార్. వాట్ ఈస్ దట్? ఓవల్ ఫిలిస్టర్, రైట్? ఓవల్ ఫిలిస్టర్ ఉంది కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ విత్ ది thing. So this thing అక్కడికి మ్యానిపులేట్ చేసుకోవడం. క్లిక్ ఆన్ ఓకే హియర్. So select the coincidence constraints and give the coincidence value. So this thing, so దీనికి ఇచ్చేసాను, and get the update value here.
సో అప్డేట్ కొట్టగల నాకు ఇక్కడికి వచ్చేసింది బాడీ అనేది ఇక్కడ మూమెంట్ అయింది. సో దెన్ గో ద కాంటాక్ట్ కన్స్టెంట్ టు దిస్ సర్ఫేస్. సో ఈ సర్ఫేస్కి అండ్ దిస్ థింగ్, సో రెండింటికి అప్డేట్ కొట్టేసాను. సో ఓకే, లైక్వైజ్ యూ కెన్ మేక్ ఇట్ రైట్. సో ఇలాగ మనకి ఫామ్ అయిపోయింది. అండ్ దెన్ హియర్ అనదర్ థింగ్ ఈజ్ దేర్ దట్ ఈస్ గోయింగ్ టు బి అడిషనల్. సో ఇప్పుడు ఏంటి అంటే యూ హ్యావ్ ద క్లాష్ అనాలిసిస్ హియర్. సో క్లాష్ అనాలిసిస్ని క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ ద ఎంటైర్ బాడీ. సో హియర్ ద ప్రోడక్ట్ వన్ కదా, ప్రోడక్ట్ వన్ని సెలెక్ట్ చేసి అప్లై చేశాను. దెన్ యూ కెన్ విజిబుల్ హియర్ ఎవ్రీథింగ్. సో all the things are going to be visible. So clash analysis is nothing but if there is any clashes there. So clashes ఉంటే మనకి చూపిస్తుంది అనమాట. If you see here in the product 2, సో ఈ దేని మధ్యన మనకి కాంటాక్ట్ వచ్చింది అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్స్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ హియర్. సో ఎంత ఉంది అనేది మనకి చూపిస్తుంది. వాల్యూ ఈస్ గోయింగ్ టు బి హియర్. సో మనం ఇది సెలెక్ట్ చేయగానే సో 0 చూపిస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ మెషింగ్, సో ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి విజువలైజ్. సో ఇక్కడ చూస్తే మీకు ఏమైంది, సో 1.98398 అనేది మనకి వాల్యూ అనేది మనకి ఎక్కడో మెషింగ్ అనేది ఏర్పడింది అనమాట. అండ్ దిస్ ఈస్ గో 0 అండ్ దిస్ విల్ 0, దిస్ ఈస్ గోయింగ్ టు బి 0 అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 0. దిస్ ఈస్ స్క్రూ జాక్ ఓవర్ పొజిషన్ అనేది 1.51%. సో ఇక్కడ మనకి ఎక్కడ, సో ఇఫ్ యూ సీ హియర్, సో మనకి ఎక్కడ వచ్చింది, సో ఇక్కడ మూమెంట్ అనేది ఇట్లా వచ్చిందన్నమాట. సో ఇట్ ఈస్ ఓకే ఆర్ నాట్ యూ కెన్ చెక్ ఇట్. సో మళ్ళీ చెక్ చేద్దాము దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి ఏంటి అనేది. ఇఫ్ యూ సీ హియర్ హోల్స్ ఈస్ గోయింగ్ టు బి, ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ 2.97 mm అనేది మనకి కిందకి మూమెంట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఓకే, అలా ఉండాలి అంట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇలా ఉండాలి. అండ్ సో హియర్ ఆల్సో ఇక్కడ నుండి మనకి ఎంత ఉండాలి, సో 1.81 ఉండాలి. సో రఫ్లీ మెజర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 mm. ఇది కూడా 2 mm ఇద్దాము. అండ్ సో ఇది కన్సిడర్ చేయమంటుంది, తర్వాత చూద్దాము. సో అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 3 mm. సో దీన్ని 3 mm ఇద్దాము, దీన్ని 2 mm ఇద్దాము. సో ఓకే, దాన్ని చేంజ్ చేద్దాం అనమాట. ఓకే, హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1.51 కదా. సో ఇది మళ్ళీ ఒకసారి చూద్దాము, అది చూసి మళ్ళీ చేద్దాం. ఓకే, సో ఇలాగా క్లాష్ అనాలిసిస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. హియర్ అగైన్ సి యూజింగ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ కన్స్ట్రెయింట్ మీద చేసింది. సర్ఫేస్ కన్స్ట్రెయింట్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సర్ఫేస్ కన్స్ట్రెయింట్ టు బి మ్యానిపులేట్ చేయండి. bring it to this position. So ఈ పొజిషన్లో తీసుకొని వచ్చి make it work here. And అవసరం లేదు, సర్ఫేస్ కన్స్ట్రెయింట్ని మళ్ళీ తర్వాత చూద్దాం మనం. సో వాట్ ఈస్ ద వాల్యూ, దిస్ వాల్యూ కదా. సో ఈ వాల్యూ మనకి ఇవ్వాలి. సో వాట్ ఈస్ దిస్, చెక్ ఇట్ దిస్ సర్ఫేస్ కాంటాక్ట్ దీనికి ఇచ్చాను. సో సర్ఫేస్ కాంటాక్ట్ దేనికి ఇచ్చాను, సో దీనికి సర్ఫేస్ కాంటాక్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్. సో దిస్ ఈస్ సో సీ హియర్ వాట్ ఈస్ దిస్ థింగ్. సో ఇది స్క్రూ జాక్ కదా. స్క్రూ జాక్కి సంబంధించింది ఎక్కడ ఉంది, స్క్రూ జాక్. సో దిస్ ఈస్ ద స్క్రూ జాక్ థింగ్. సో స్క్రూ జాక్ థింగ్లో మనం ఏం చేయాలి, ఈ సర్ఫేస్ కాంటాక్ట్ని డిలీట్ చేయాలి. యూ హ్యావ్ టు డిలీట్ దిస్ సర్ఫేస్ కాంటాక్ట్ని డిలీట్ చేసిన తర్వాత యూ కెన్ మ్యానిపులేట్ దిస్ థింగ్. సో మ్యానిపులేట్ చేయండి బై యూజింగ్ వై డైరెక్షన్లో నేను ఏం చేశాను, మ్యానిపులేట్ చేస్తాను. క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ గివ్ దిస్ థింగ్. సో మళ్ళీ ఇది మ్యానిపులేట్ చేయండి.
You can manipulate this thing. So this thing. మళ్ళీ సర్ఫేస్ కాంటాక్ట్ ఎంత ఇవ్వాలి? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 mm. సో ఇది సర్ఫేస్ కాదు, ఆఫ్సెట్ డిస్టెన్స్. ఆఫ్సెట్ డిస్టెన్స్ టు బి 2 mm, రైట్? సో ఇది 2 mm ఇవ్వాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 mm. సో క్లిక్ చేసి ఓకే చేసి దెన్ గివ్ ద అప్డేట్ హియర్. సో అప్డేట్ ఇవ్వగానే మనకి 2 mmతో మనకి బాడీ అనేది క్రియేట్ అయింది. సో బాడీ అనేది రెండు కూడాను ఆఫ్సెట్ డిస్టెన్స్లోకి వచ్చింది. ఓకే. అండ్ if you see here what is the clash happening here. So ఇది ఎంత clash వచ్చిందండి? So it is going to be, so what is this offset distance? సో సర్ఫేస్ కాంటాక్ట్ దీనికి ఇచ్చాం కదా. సో సర్ఫేస్ కాంటాక్ట్ వైజాగ్కి స్క్రూ సెట్ 2కి ఇచ్చాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి డిలీట్ అండ్ మ్యానిపులేట్ దిస్ థింగ్. సో ఇది మ్యానిపులేట్ చేయండి. select this thing, go the y direction తీసుకుని వస్తే you can manipulate this thing. So ఇంకా క్లియర్గా విజిబిలిటీ కోసం, సో from this point to this point. And here itself I'm going to make this offset distance. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎక్కడ దాకా కావాలి మనకి? సో దిస్ థింగ్, రైట్? సో ఈ థింగ్ వరకు మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్ కావాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి 2 mm. Or else you can give the 0 degrees ఉంటుంది. 0 ఇవ్వాలి. So click on OK here and I get the update. So delete it. సో మనకి ఏదన్నా ఒక ఎర్రర్ వచ్చిందంటే యూ కెన్ డిలీట్ దట్ థింగ్. సో అది డిలీట్ చేసేయండి వెంటనే. సో మళ్ళీ దీన్ని మ్యానిపులేట్ చేస్తాను చూడండి. సో హియర్ ఐ బెటర్ విజన్ కోసం నేను ఏం చేశానంటే వై డైరెక్షన్లో మ్యానిపులేట్ చేస్తాను. సో వై డైరెక్షన్లో దీన్ని తీసుకొని వచ్చి క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ using the offset distance. సో ఆఫ్సెట్ డిస్టెన్స్లో మనం ఏం చేయగలుగుతున్నాం? సర్ఫేస్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం, ఓన్లీ యాక్సిస్ని కాంటాక్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి డిస్టెన్స్ ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏమైంది అంటే హియర్ ద హోల్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ హోల్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో ఈ హోల్ డయామీటర్స్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్గా ఉన్నాయి. By using the surface contact only you can make it. So surface contact to use చేద్దానికి ట్రై చేద్దాం. ఓకే. So with the surface contact to this thing and move this thing to this thing. So surface contact. So surface contact and this one will be this thing.
సో హియర్ ఇట్ ఈస్ సెలెక్టింగ్ ద లైన్ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే హియర్ అండ్ ద ప్లేట్. సో ఇప్పుడు వార్నింగ్ అయితే వచ్చింది, బట్ చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమైనా చేయగలుగుతాము. Go for the clash analysis లోకి వెళ్ళి give the thing that is a product one. So select the product one here. Activate the product one and give the clash analysis to this and apply. So apply చేసిన తర్వాత then base plate. So base plate is showing that ఇంకా 9.12 mm అనేది ఉంది, బట్ వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్ ఇక్కడ చూస్తే మనకి here to here it is 9.23. సో ఇక్కడ చూస్తే మీకు కాంటాక్ట్ అండ్ క్లాషెస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి కాంటాక్ట్, క్లాషెస్ అండ్ క్లియరెన్స్. సో క్లియరెన్స్ కూడా మేము చెక్ చేసుకోవచ్చు, క్లాష్ రూల్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇన్సైడ్ వన్ సెలెక్ట్ ఆల్ అగైనెస్ట్ బిట్వీన్ ఆల్ కాంపోనెంట్స్ అనేది మనం ఇచ్చిన దాన్ని బట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి షో. సో సెట్ టు కదా, సో 9.3. సో డిలీట్ ద లైన్ కాంటాక్ట్ని డిలీట్ చేయండి అండ్ గివ్ ఇట్ ద ఆఫ్సెట్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు, సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇవ్వండి. దట్ ఈస్ గోయింగ్ టు బి సో 2 mm ఇచ్చేయండి, 2 mm ఇవ్వండి అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ద అప్డేట్ హియర్. సో ఆల్సో గివ్ ద 0 ఇచ్చేసేయండి, క్లిక్ ఆన్ అప్డేట్ హియర్ అండ్ గో ఫర్ ద క్లాష్ అనాలిసిస్. మళ్ళీ ఒకసారి క్లాష్ అనాలిసిస్కి వెళ్ళి చూద్దాం. సో ఇస్ ఇట్ ఎనీ ఫర్దర్ క్లాష్ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. సో గివ్ ఇట్ ద క్లిక్ ప్రోడక్ట్ 1 యాక్టివ్లో ఉంచండి అండ్ దెన్ గో ఫర్ ద క్లాష్ అనాలిసిస్లో సెలెక్ట్ 1 అనేది మనకి ఇక్కడ ప్రోడక్ట్ 1 అనేది క్లిక్ అవ్వాలి అండ్ మీద ఫ్రెండ్స్ గో ఫర్ ద స్టెప్ 2. ఇక్కడ మనకి ఏమైంది, మళ్ళీ ఇంకా 1.5 అనేది థిక్నెస్ అనేది మనకి ఇంకా ఉంది. ఓకే, దెన్ give this value to be minus 0.15. సో ఇంక ఇచ్చాను. ఓకే, అగైన్ చెక్ ఇట్, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో గో ఫర్ ద ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత గో ఫర్ ద క్లాష్ అనాలిసిస్. సరే యూ హ్యావ్ టు అప్డేట్ హియర్ రైట్, అప్డేట్ ఇవ్వాలి కదా. సో అప్డేట్ ఇచ్చాను అండ్ దెన్ ప్రోడక్ట్ 1లో సెలెక్ట్ చేసిన తర్వాత గో ఫర్ ద క్లాష్ అనాలిసిస్, గో ఫర్ అప్లై. సో సీ హియర్ ఇట్ ఈస్ 0. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలాగా మనం చెక్ చేసుకొని మళ్ళీ మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్ చేయాలి. ఓకే ఓకే హియర్. సో ఇంకోటి ఏంటి మనకి, సో ఇది కదా ఈ సెట్ స్క్రూ మనకి ఏదైతే ఉందో దీన్ని చేయాలి కదా. సో దెన్ బేస్డ్ ఆన్ దిస్
సో ఇది ఎక్కడ ఉంది, కాంటాక్ట్ కన్స్ట్రైన్, సర్ఫేస్ కన్స్ట్రైన్ అనేది డిలీట్ చేసేద్దాం. delete the surface constraint and manipulate it. So because why I'm deleting the surface constraints, surface constraint ఎందుకు డిలీట్ చేస్తున్నానంటే, ఇఫ్ మీకు ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను, మీకు ఆల్రెడీ ఒక కన్స్ట్రైన్ నుండి మనం ఇంకో కన్స్ట్రైన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాడ్. సో మనకు అది యాడ్ అవ్వదు కాబట్టి సర్ఫేస్ కన్స్ట్రైన్ అనేది డిలీట్ చేసేస్తాను. అండ్ రికార్డింగ్ టు దిస్ ఓన్లీ 2 కన్స్ట్రైన్స్ ఆఫ్ దేర్. సో ఈ బాడీకి సంబంధించి 2 కన్స్ట్రైన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ coincidence 2. What is this? So this is from base plate to bench wise base అనేది ఉంటుంది కదా దానికి, అండ్ దిస్ ఈస్ ద సెట్ స్క్రూ అండ్ బేస్ 2. సో ఇంకోటి సెట్స్ బేస్ ప్లేట్ ఇంకేమైనా ఉందో అని చూడండి. సో చెక్ ఇట్ కేర్ఫుల్లీ. సో బేస్ ప్లేట్కి ఒకటే ఉంది కన్స్ట్రైన్. సో అండ్ దెన్ గివ్ ద వాల్యూ. సో ఈ వాల్యూ ఇస్తున్నాను చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? సో ఆఫ్సెట్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు దిస్ థింగ్. సో ఈ రెండింటికి ఆఫ్సెట్ డిస్టెన్స్. దిస్ కన్స్ట్రైన్ ఈస్ నాట్ ఫుల్లీ రికమెండ్ బట్ మేక్ relevant with display constraints. So offset must be 2 mm. So minus 2 mm అనుకుంటా. సో మైనస్ ఫస్ట్ 0 ఇచ్చి చూద్దాం. 0 క్లిక్ ఆన్ ఓకే అండ్ గివ్ అప్డేట్ ఉండాలి. నాకేమైంది బాడీ అనేది అయిపోయింది. సో హియర్ కాంటాక్ట్ కన్స్ట్రైన్ మనం ఇచ్చాం కదా మళ్ళీ. సో ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ ద క్లాష్ అనేసి clash attack. So click on here. So with the base plate is clear. So this base plate లో మనకి ఏమైంది, సో 1.17 అనేది ఉంది ఇంకా. సో how to give this offset distance ఎంత ఇచ్చాను ఇక్కడ. సో ఇది మళ్ళీ ఏం చేయాలంటే మైనస్ 1.9 ఇస్తాను. 1.9 ఇచ్చేసి క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ గెట్ ద అప్డేట్. సో అప్డేట్ కొట్టగానే నాకు అనేది బయటకు వచ్చేసింది. అరౌండ్స్ 1.78 కదా, మైనస్ 1.7 update here. So click on update. So then select the product and go for clash analysis. So click on apply here. So clash analysis లోకి వెళ్తే మనకి బేస్ ప్లేట్ కదా, బేస్ ప్లేట్లో ఏముందో చెక్ చేయాలి. ఇన్ దిస్ బేస్ ప్లేట్ ఆల్సో 0 చూపిస్తుంది మనకి ఇక్కడ చూడండి. మళ్ళీ కాన్స్టెంట్స్ అవి కూడా 0 అయిపోయింది మొత్తం అంతా, రైట్. సో ఇక్కడ బేస్ ప్లేట్కి దీనికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో 2.9 ఫ్లాష్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఆ క్లాష్ అనేది డిలీట్ చేయాలి అంటే సో ఎక్కడ క్లాష్ అనేది ఫామ్ అయింది చూడండి. సో దిస్ ఈస్ యాడింగ్ ఇన్ టు దిస్ థింగ్. సో రైట్, సో అలా యాడ్ అయింది. సో బికాస్ ఆఫ్ దాట్ ఒకసారి చెక్ చేయాలి మనం. సో వాట్ ఈస్ ద థిక్నెస్ ఎంత ఉంది ఏంటి అని మళ్ళీ చెక్ చేయాలి, రైట్. వాట్ ఈస్ దిస్ 7 mm థిక్నెస్ అనేది 7 mm ఉంది. సో ఈజ్ ఇట్ 7 ఆర్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందో చెక్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ మెజర్ ఎలిమెంట్ outside. First of all manipulate this.
సో ఇట్ ఈస్ 7 mm. 7 mm ఉంది. 7 ఉంది బట్ మనకి క్లాష్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ రెండు క్లాష్ అయినాయి కదా. సో వీ హ్యావ్ టు చూస్ ఇట్. సో వెదర్ డయాగ్రామ్ itself it is 7 mm. 7 mm ఉంది థిక్నెస్ అనేది. వేర్ ఇస్ సో ఇక్కడ 9 ఉంది. సో ఓకే ఇక్కడ 9 ఉంది. ఇది లిఫ్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది ఇది పోతుంది అన్నమాట. సో దెర్ ఈస్ అ మిస్టేక్ ఇన్ దిస్ థింగ్. సో మిస్టేక్ ఉందనుకుంటాను మేబీ. సో ఇగ్నోర్ దట్ థింగ్. సో ఇలాగా కన్స్టెన్స్ అనేవి చేయాలి. ఓకే రైట్. సో అర్థమైంది కదా క్లాష్ అనాలిసిస్. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ కూడా అర్థమైందా? అర్థమైంది కదా. సో డయాగ్రామ్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది. ఇక్కడ 7 mm థిక్నెస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తేనేమో 9 mm ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ థింగ్. సో 9 mm ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఇట్ ఈస్ గివెన్ దట్ 16 mm ఉంది. సో అంటే 16 mm అంటే ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 16 mm ఉంది. సో ఈ రెండు కాంటాక్ట్ కన్స్ట్రెయిన్లోకి వస్తే ఇక్కడ నుండి 9 mm ఉంటుంది. 9 mm ప్లస్ ఇది ఒక 7 mm. What is the value that is going to be add? 9 plus 7 16 ఉంటుంది. కరెక్ట్గానే రావాలి కదా. Check this. Let's see what is the distance it is from here to here. So ఎంతుందో చూద్దాం. Here. It is 9. Okay, here to here, what is the distance? ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది 7 mm. Okay. See here, what is happening here? Surface constraint ఏమైంది అంటే మనకి ఏమైందంటే ఇక్కడికి వచ్చేసింది డైరెక్ట్గా.
The event constraints ఉన్నాయి. So this is one constraint, and this is one constraint. Offset distance, and this is. See here, I'm going to change this value from this part to this part. ఇది ఏం జరిగిందంటే దీంట్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో దట్ వై ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్. సో అందుకని మ్యానిపులేట్ అయింది. అంటే వాట్ ఈస్ దిస్ బేస్ ప్లేట్ కదా. సో బేస్ ప్లేట్ రైట్, బేస్ ప్లేట్ ఎక్కడుంది? సో అర్థమవుతుందా? బోర్ కొడుతుందా నేను? సో మీకు ఇక్కడ నేమ్స్ అనేవి లేకపోతే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. బేస్ ప్లేట్ ఇదే కదా. సో కాంటాక్ట్ కన్స్ట్రెయిన్ ఉంది, సర్ఫేస్ కన్స్ట్రెయిన్ ఏం లేదు దీనికి. కాన్స్టెంట్స్ అండ్ దిస్ ఓన్లీ థింగ్ హ్యాపెనింగ్ హియర్. అండ్ విత్ ద బెంచ్ వైస్ దీనికి ఉంది, దీనికి సెట్ స్ప్లిట్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంటాక్ట్ కన్స్ట్రెయిన్ దీనికి ఇస్తాను. సో సి హియర్ ఫ్రమ్ దేర్ ఇట్సెల్ఫ్ దేనికి అండ్ ఈ సర్ఫేస్కి. సో దీనికి కాంటాక్ట్ కన్స్ట్రెయిన్ ఇచ్చాను, దాన్ని అప్డేట్ హియర్ సబ్డేట్ కొట్టాను. సో ఏదో ఒక డిలీట్ చేయమని అడుగుతుంది ఇక్కడ. సో ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని కమాండ్స్ ఉన్నాయి బెంచ్ వైస్కి సంబంధించి. సో వీటిని ఏదన్నా డిలీట్ చేయండి అని అడుగుతుంది. బేస్ ప్లేట్ ఏదైతే ఉందో కాంటాక్ట్ బేస్ ప్లేట్కి ఉంది, బెంచ్ వైస్ బేస్ వన్కి ఉంది. సో హియర్ ఐమ్ గోయింగ్ టు డిలీట్ వన్ థింగ్. సో ఇది డిలీట్ చేశాను. అండ్ గో ఫర్ ద స్కెచ్ అనాలిసిస్. స్కెచ్ అనాలిసిస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని యూ హావ్ టు క్లిక్ ఆన్ ద ప్రోడక్ట్. బ్లూ కలర్లో ఉన్నా కానీ యాక్టివ్లో ఉన్నట్టే క్లిక్ ఆన్ దిస్ థింగ్ అండ్ select flash, apply the things. So base plate right, అన్నీ 0 ఉన్నాయి చూడండి. సో వన్ థింగ్ ఈజ్ ఆబ్వియస్, ప్రతిదీ కూడా అయిపోయింది, ప్రతిదీ కూడా సెలెక్టెడ్ పార్ట్లోనే ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో క్లాషెస్ హియర్. సో క్లాషెస్ అనేవి ఏం లేవండి. ఓకే. సో అండ్ క్లిక్ ఆన్ ఓకే, అప్డేట్ కొట్టాం కదా మనకి ఓకే అయిపోయింది రైట్. లైక్వైజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ద క్లాషెస్ అనేవి మనం ఇలా చెక్ చేసుకోవాలి రైట్. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి and then with the clash analysis go for the apply. ఇందాక 2 పార్ట్స్ తోటికి మనకి క్లియర్గా వచ్చింది. ఇప్పుడు మొత్తం అన్నిటికీ చూస్తున్నాం. సో సీ హియర్, సో అన్నీ కూడా వచ్చేసాయి లిస్ట్ బై ప్రొడక్ట్స్. సో దీంట్లో కూడా సెపరేట్గా చూడొచ్చు అన్నమాట. సో జాబ్ వైస్లో కూడా ఏమైనా ఉందా? సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే బెంచ్ వైస్ దీంట్లో ఏమైనా ఉన్నాయా? సో దెర్ ఈజ్ నో ఎవ్రీ ఎర్రర్స్. సో మ్యాట్రిక్స్లో చూసినా కానీ ఎక్కడైనా క్లాషెస్ ఉన్నాయా? యూ కెన్ సీ ఇట్. సో ఎక్కడ క్లాషెస్ లేవు కాబట్టి ఇట్ ఈస్ ఓకే రైట్. సో అప్లికేషన్స్లో ఏమైంది? ఇంటర్ఫరెన్స్ అనేది దట్ ఈస్ నథింగ్ బట్ క్లాషెస్ అనమాట. క్లాషెస్ ఉన్నాయి కదా, అవి ఓకేనా కాదా అని ఇచ్చాము. మనం ఇందాక అన్నిటికీ ఓకే ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఓకే. సో వీటన్నిటి డిలీట్ చేసేస్తాను. దెన్ అగైన్ వీ కెన్ సీ ద క్లాషెస్. క్లాషెస్ మళ్ళీ చూద్దాం ఒకసారి.
ఏమైనా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకున్నాం. సో హియర్ అగైన్ ప్రొడక్ట్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత గో ఫర్ ద క్లాష్ అనాలిసిస్. క్లాష్ అనాలిసిస్లో ప్రొడక్ట్ 1 అనేది సెలెక్ట్ చేసాం అండ్ క్లిక్ ఆన్ ద క్లియరెన్స్ కాంటాక్ట్ అండ్ క్లాషెస్. ఈసారి మూడింటిని సెలెక్ట్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇక్కడ ఒక్కొక్క పార్ట్ని చెక్ చేస్తున్నాం. సో హియర్ what is going to be the clashes. సో క్లాషెస్ ఏమైనా ఉంటే ఇట్ ఈస్ షోయింగ్ ద నెంబర్, రైట్? సో నెంబర్ అనేది కనిపిస్తుంది. సో 16 పార్ట్స్లో నో క్లాషెస్ ఆర్ హ్యాపెన్. సో క్లాషెస్ అనేవి ఏమి లేవు అన్నమాట. ఓకే, సో అలాగా మనం క్లాషెస్ అనేవి చెక్ చేసుకోవాలి, రైట్? సో ఇలాగా డిజైన్ కన్సిడరేషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి, రైట్? సో అర్థమైందే కదా, ప్రతిదీ అర్థమైందా? సో ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందా? రిగార్డింగ్ టు దిస్ సెషన్ ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. Again, is it clear? సో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఇది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్లో ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్లోని ఎలాగా డ్రా చేయాలి అనేది మనం రేపు చూద్దాం. సో రేపు మార్నింగ్ సెషన్లో పెట్టుకుందామా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ ఈవినింగ్ టైంలోనే పెట్టుకుందాం మన క్లాసెస్ అని. ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో పెట్టుకుందాం.